బాబా క్రియేట్స్ ఆల్ సిచ్యువేషన్. మన జీవితంలో మనం అనుకున్నవి చాలా సంఘటనలు వస్తూ ఉంటాయి. మన కూతురు గురించి పెళ్లి సంబంధాలు చూస్తాను, పెళ్లి కుదిరిపోయింది, బ్రహ్మాండం అండి. మా ఓడి ఎంసెట్ అనుకున్నాను నేను, ఆడ ఎంసెట్ టక్మని సీటు వచ్చింది, శబాష్, అంత పైలా పచ్చేసి చాలా బాగుంది. కానీ అస్సలు ఎదురు చూడని సంఘటనలు కూడా ఎదురైపోతూ ఉంటాయి. దెబ్బ కొట్టేసేయండి, దయలేదండి దేవుడికి, ఇలా ఎందుకయింది అని చాలా మదన పడిపోతూ ఉంటాం. చాలా సంఘటనలు దానికి సమాధానం అన్నమాట. మన జీవితంలో మనము ఎదుర్కొనే పరిస్థితులన్నీ కూడా బాబా సృష్టించినవే. అంటే ఒక జరిగిన మంచి, జరిగిన చెడు, ఈ రెండు పరిస్థితులు కూడా బాబాయే సృష్టించాడు. మేర్వాన్ చేసే వాళ్ళ సిస్టర్ మను was restricted to bed for most part of the day because of her spine problem. ఎరిచ్ చెల్లెలు మను అని ఉండేది, మేము చూసాం, మేము చాలామంది, బహుశా మీరు కూడా చూసారేమో. పొట్టుగా ఉండేది, కొంచెం తల కత్తిరించుకొని. మేరాజాదులోనే అంటే ఇరిచ్ కుటుంబం 1938 సంవత్సరంలో మొత్తం ఆస్తులన్నీ అమ్మేసుకొని వచ్చేసారన్న చూడండి. అప్పుడు పిల్లలు వీళ్ళు కూడా వచ్చేసారు బాబా దగ్గరికి. బాబాయే పోషించాడు వీళ్ళందరినీ కూడా. ఆవిడ రోజులో ఎక్కువ శాతం వెన్ను ప్రాబ్లం, ఆవిడకి మంచం మీద పడుకునే ఉండేది పాప. హెర్ మూమెంట్ వాజ్ లిమిటెడ్ టు ఎ లిటిల్ వాక్. ఊరికి ఇక్కడి నుంచి ఇక్కడికి 10 నిమిషాలు నడిచేది, ఇలా అడుగు అంతవరకే నడగలదు, ఇంకా అంతకంటే నడవలేదు ఆవిడ. విష్ అకాంప్లిష్డ్ విత్ ఎ వాకర్ అండ్ ది హెల్ప్ ఆఫ్ హర్ హెల్పర్స్. అది కూడా ఒక వాకర్ ఇలా పట్టుకొని దాంతోడు అంగుళం జరుపుకొని అది నడిచేది. పక్కన ఒక మనిషి ఇటొకడు నుంచి పట్టుకొని పడిపోకుండా హెల్ప్ చేసి నడక. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద కేర్ అండ్ ప్రికాషన్స్ టేకెన్ అండ్ ఎ ఫ్యూ ఒకేషన్స్ షీ హ్యాడ్ ఎ ఫాల్. ఎంతమంది జాగ్రత్తగా సహాయాలు చేస్తూ ఉన్నా అప్పుడప్పుడు పడిపోతూనే ఉండేది. ఆఫ్టర్ ఎవ్రీ ఫాల్ షీ వుడ్ బీ ఇన్ మోర్ ఫిజికల్ డిస్కంఫర్ట్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్, బట్ ఈవెన్చువల్లీ షీ వుడ్ రీచ్ ఎ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్. పడిపోయినప్పుడల్లా 5-6 రోజులు మంచమే, ఇంకా మళ్ళీ 5 రోజులు నెమ్మదిగా సర్దుకునేది. ఆఫ్టర్ హెర్ లాస్ట్ ఫాల్ ఇన్ జూన్ 2012 షీ అపియర్డ్ టు బి గోయింగ్ డౌన్ హిల్. ఆఖరిసారి అలా పడిపోయింది జూన్ 2012లో. అప్పుడు నాకు అనిపించింది ఇంక ఈవిడ రికవర్ అవ్వదు. ల్యాక్ ఆఫ్ మూమెంట్ హ్యాడ్ నాట్ ఓన్లీ వీకెండ్ హెర్ బాడీ మజిల్స్ బట్ ఆల్సో హెర్ డైజెషన్. అసలు పాపం కదలకుండా ఉంటే జీర్ణం ఏమవుతుంది తిన్నది. అలాగే కండరాలు కూడా మనం అసలు వాడడం మానేస్తే నీరసం అయిపోతే ఇంకా అడుగు పడదు. ఐ టు వాజ్ ఫేసింగ్ సివియర్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఇలాంటి పేషెంట్నే కాబట్టి నాకు బాగా తెలుసు ఈ లక్షణాలన్నీ. కుడ్ అండర్స్టాండ్ హర్ సఫరింగ్. ఆవిడ బాధలు ఏమిటి, ఆవిడ ఎంత నొప్పి ఉంది నాకు అర్థం చేసుకోగలను. నాట్ ఓన్లీ వాజ్ హెర్ సఫరింగ్ మచ్ మోర్ ఇంటెన్స్ దాన్ మైండ్ బికాజ్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్, బట్ ఆల్సో బికాజ్ షీ వాజ్ one of the close ones who I believe were sharing the burden of Baba's universal word. కానీ నా బాధను ఆవిడ బాధతో ఎప్పుడూ పోల్చడానికి నేను ఇష్టపడాను. ఎందుకని, నేను కొంచెం యవ్వనంలో ఉన్నవాడిని, ఆవిడ వృద్ధాప్యంలో ఉంది ఒకటి. రెండోది బాబాకి అత్యంత ఆప్తురాలైనటువంటి శిష్యురాలు ఆవిడ. కాబట్టి ప్రభు యొక్క విశ్వ కార్యక్రమాన్ని నెరవేర్చడంలో ఆ బాధను పంచుకుంటూ ఉండవచ్చు కూడా. వెన్ మేర్వాన్ గేవ్ మీ ద న్యూస్ ఆఫ్ హర్ ఫాల్ ఐ టు వాజ్ గోయింగ్ త్రూ ఎ సివియర్ హెల్త్ క్రైసిస్ అండ్ ద న్యూస్ అప్సెట్ మీ ఈవెన్ మోర్. మేర్వాన్ ఫోన్లో చెప్పాడు, పడిపోయిందయ్యా మా అక్క అని చెప్పాడు. నేను కూడా అంత భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నాను, నేను నా బాధలో నేను ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ ఈ వార్త నాకు ఇంకా బాధని కలిగింది. ఐ సెడ్ టు మేర్వాన్తో వెంటనే నేను అన్నాను, ఐ కాంట్ అండర్స్టాండ్ వై సమ్వన్ ఈజ్ నాట్ హోల్డింగ్ మను ఫిజికల్లీ వెన్ షీ ఈజ్ వాకింగ్. వీళ్ళు డ్యూటీ కూడా సరిగ్గా చేయట్లేదు నాబోటోళ్ళు. ఆవిడ కష్టంలో ఉందని తెలిసినప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉండాలి కదా. ఆవిడ పడిపోవడం పరిస్థితి ఎందుకు రానివ్వాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి కదా. ఎవరు డ్యూటీ చేస్తారు, మనం వెంటనే ఎవరి మీద తప్పు వెతుకుతాం కదా మనం. షీజ్ రిపీటెడ్లీ ఫాలింగ్ డౌన్. అస్తమానం పడిపోతుంది ఆవిడ. మరి ఈ డ్యూటీ చేసే వాళ్ళు ఏం చేస్తున్నట్టు. ద హెల్పర్స్ మస్ట్ హోల్డ్ హర్ ఫిజికల్లీ టు ఎండ్యూర్ దట్ షీ డస్ నాట్ ఫాల్ డౌన్ సో ఆఫ్టెన్. వీళ్ళు గట్టిగా పట్టుకోవాలి సహాయకులు, అంతేగాని ఆవిడని అలా పక్కన నుంచుని ఆవిడ పడిపోతే చూద్దాంలే అంటే కుదరదు, పట్టేసుకోవడమే డైరెక్ట్గా. అప్పుడు ఆవిడ ఇన్నిసార్లు పడకుండా ఉండేది. షూర్లీ ఏ లిటిల్ ఎక్స్ట్రా కేర్ కుడ్ అవాయిడ్ సచ్ సిచ్యువేషన్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళి చేసి ఉంటే ఇటువంటిది జరిగి ఉండేది కాదు. మేర్వాన్ రిప్లైడ్ కామ్లీ. అయినా శాంతముగా మేర్వాన్ ఇలా అన్నాడు, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ద హెల్పర్ వాజ్ హోల్డింగ్ హర్. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను.
పాపం పట్టుకొనే ఉన్నాడు ఉన్న హెల్పర్ పక్కన. అండ్ ఆల్ ద నెసెసరీ ప్రికాషన్స్ వర్ టేకెన్. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు వీళ్ళంతా. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ద ట్రాజడీ హ్యాడ్ టు హ్యాపెన్. షీ హ్యాడ్ ఎ ఫాల్. అయినా ఈ సంఘటన జరగవలసి ఉన్నది కాబట్టి ఆవిడ ప్రిపేర్. ఐ లుక్డ్ సర్ప్రైజ్ అండ్ ఆస్కర్. నేను చాలా ఆశ్చర్యంగా అడిగాను, బట్ హౌ కెన్ దట్ బి? అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆవిడ ఎలా పడిపోద్ది? ఇది అవకాశం లేదు అన్నాను నేను. Meherwan explained the situation in great detail about how she had a fall, and then he commented, when Baba wishes to put you through something, he will find a way of doing so in spite of all the best precautions taken. బాబా గనక నిన్ను ఒక కష్టమైన పరిస్థితిలో పెట్టాలి అని ఆయన సంకల్పం జరిగినప్పుడు నువ్వు ఎంత హరిహరాదులు పక్కన ఉన్నా కూడా ఇవన్నీ తప్పించి నీకు అది జరిగేలాగా చేస్తాడు ఆయన. ఆయనకి ఎక్స్పర్ట్ అందులో ఎలాగ చెయ్యాలో ఆయనకు తెలుసు. ఆయన చేత వీడి సరిగ్గా చేయలేదే వాడి సరిగ్గా చేయలేదే ఎవడు ఏమీ చేయలేదు. ఆ పరిస్థితి వాడికి ఇవ్వాలంటే ఇచ్చేస్తాడంతే. దెర్ ఈజ్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్ ఎక్సెప్ట్ రిమెంబర్ హిమ్ మోర్ అండ్ మోర్. మనం ఎవ్వడూ ఏమీ చేయలేము. మనం చేయాల్సిందల్లా బాబా 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 అని మరింతగా 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 ఆయనని స్మరించడము ఒక్కటే. ఓన్లీ దాట్ విల్ హెల్ప్ యూ గో త్రూ ది సిచ్యువేషన్ అండ్ ద సఫరింగ్ దట్ హీ హ్యాస్ డిజైన్డ్ ఫర్ యువర్. తన ప్రేమికుడికి ఒక కష్టం ఇచ్చేశాడు అంటే ఆయన అది వాడికి తప్పనిసరిగా అవసరము అని ఇచ్చాడు. అది మనం గమనించాలి. కాబట్టి ఆ కష్టమును భరించేటువంటి సదుపాయం మనం వెతుక్కోవాలి. అది ఆయన నామస్మరణ ఒక్కటే ఆ కష్టాన్ని తట్టుకొని అది దాటేసేలాగా బాబా 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 అంటే దాటేసాం. కాబట్టి మనం ఏం చేసినట్టు ఆయన మన కోసం చేసినటువంటి ఆ పరిస్థితిని దాటేసాం, దాన్ని తట్టుకుని భరించేసాం. ఈ రెండు లాభాలు కలుగుతాయి ఆయన్ని స్మరించుకోవడం వలన. మీకు గుర్తుందా అండి, బాలనాటు కన్వర్సేషన్స్లో రాస్తాడు. అందులో బాబా చెప్తారు, ఇఫ్ దెర్ ఈజ్ 0.0001 పాసిబిలిటీ ఐ వుడ్ హ్యావ్ అవాయిడెడ్ సఫరింగ్ టు మై లవర్, బట్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఐ విల్ సబ్జెక్ట్ హిమ్ టు సఫరింగ్ బట్ ప్రొవైడింగ్ ఆల్ సక్కర్ టు హిమ్ ఇన్ హిస్ సఫరింగ్. బాబా అప్పుడు చెప్పారు, ఎక్కడ 0.0001% అవకాశం ఉన్నా నా ప్రేమికుడికి కష్టాన్నే ఇవ్వడానికి నేను ఇష్టపడాను. కానీ వాడికి అవసరమని ఎంచినప్పుడు చుట్టుపక్కల అంతా క్వశ్చన్స్ పెట్టి అప్పుడే అను తోసేస్తాను దెబ్బ తగలకుండా. దాని తాకిడి ఎక్కువగా నేనే తీసుకుంటాను. అందుచేత ఆయనను స్మరిస్తూ ఈ కష్టాన్ని మనము దాటగలిగితే అది తప్పకుండా మనకి అన్ని రకాలుగాను ప్రయోజనకరముగా ఉంటుంది. Meherwan's words comforted my mind and also gave me courage to face my own health crisis. Meherwan ఇచ్చిన సలహా ఒక పెద్ద అమృతం టానిక్ లాగా నాకు పనిచేసింది. రాని ఎంత కష్టం వస్తే రాని దాటేద్దాం, ఆయన నామం చేసుకుంటూ దాటేద్దాము. ఎందుకని అది నా మంచి కోసము ఆయన ఇచ్చింది. ఈ పుస్తకాల్లో చివరిన ఆయన రాసుకున్నాడు, ప్రభు నా జీవితంలో అతి భయంకరమైన కష్టములు నేను పడ్డాను. ఒకవేళ ఒరే నీ జీవితం నువ్వే రాసుకో, నీకు ఎలా కావాలో అని నువ్వు అడిగేవనుకో, నీకు ఎలాంటి జీవితం కావాలంటే అలాంటి జీవితం రాసుకో, నేను ఇచ్చేస్తాను నీకని. ఇదే జీవితాన్ని ఇలాగే ఇవ్వని నేను రాసుకుంటాను. ఎందుకని, నాకు ఏది మంచో నీకు తెలిసినట్టుగా నాకు తెలియదు కదా. ఇలాంటి కష్టములు నేను భరించడమే నాకు మంచిది అని నీకు తెలుసు కదా, అందుకే ఇచ్చేవు కదా. కాబట్టి ఇవే ఇమ్మని అడుగుతాను నేను.